పనంతా అయిపోయి ఖాళీగా కూర్చొనున్న టైంలో అయితే అంగన్వాడీ మేడం గారైతే వచ్చి స్కూల్లో చిన్న మీటింగ్ ఉంది. మహిళల కోసం రండి అని చెప్పేసరికి స్కూల్ దగ్గరికైతే వెళ్ళామనమాట. అంగన్వాడీ కేంద్రం దగ్గరికి వెళ్ళేసరికి ఒక 5 మెంబర్స్ మేడం వాళ్ళైతే వచ్చైతే మహిళల సంరక్షణ కోసం అనైతే చిన్న మీటింగ్ అయితే చేశారు. సఖీ కేంద్రం ఓపెన్ స్టాప్ సెంటర్ అని అయితే ఓపెన్ చేశారంట. హింసకు గురైన మహిళలకు, బాలికలకు అవసరమైన సేవలన్నిటిని ఈ సఖీ కేంద్రంలో అందిస్తారంట. ముఖ్యంగా అయితే గృహ హింస, వరకట్నం, వేధింపులు, పనిచేసే చోట వేధింపులు, లైంగిక హింస, ఆడపిల్లలను కొంతమంది ట్రాప్ చేసి అమ్ముకుంటున్నారు కదా, అలాంటి విషయాలకు మాత్రం చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందంట ఈ సఖీ కేంద్రం అనేది. దీనికోసం అన్నిటివానికి అయితే డైల్ చేయాలి. అలానే మనం ఇంట్లో కొంతమంది అత్త వేధింపులు, మామ వేధింపులు, అలానే తోటి కోడళ్ళ వేధింపులు, ఇలాంటివన్నీ గృహ హింసలు కదా, ఇలా ఇళ్లల్లో జరిగినప్పుడు 181కి డైల్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోయి సఖీ కేంద్రం వాళ్ళు తీసుకొని వెళ్ళి ఒక 5 డేస్ కౌన్సిలింగ్ సేవలు అందిస్తారంట. అలానే వైద్య సేవలు అందిస్తారంట. పోలీస్ స్టేషన్ సహాయం కూడా ఉంటుందంట. న్యాయ సహాయం ఉంటుందంట. అలానే తాత్కాలిక వసతి కూడా కల్పిస్తారంట. హింసకు గురైన మహిళలకు, బాలికలకు అవసరమైన సేవలన్నీ ఈ సఖీ కేంద్రం అందిస్తుందని అయితే మీటింగ్ అయితే చేశారు. అలానే చిన్నపిల్లలు కూడా కొంతమంది స్కూల్కి వెళ్ళకుండా ఉండడము, అలానే ఇంట్లో కొన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా వీళ్ళైతే మంచి శిక్షణ అయితే కల్పిస్తారంట. మీరేమన్నా ఒకవేళ చదివించలేని వృద్ధిలో ఉన్నా కానీ వీళ్ళైతే సహాయం చేస్తారంట అండి. 181కి అయితే మీరు డైల్ చేసి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే వాళ్ళైతే తీసుకెళ్ళిపోయి అయితే పిల్లల్ని చూసుకుంటారంట. అలానే చిన్నపిల్లలు కూడా కొంచెం ఫోన్ ఇచ్చి అలా మీరైతే ఖరాబ్ చేయకండి అని అయితే కూడా చెప్పారు. కొంతమంది పిల్లలు ఇన్స్టాలో అని, ఫేస్బుక్లో అని అయితే చాలామంది వేరే వాళ్ళతో మెసేజ్లు చేస్తూ కొంచెం ట్రాప్లో పడిపోతున్నారండి. ఇలా తప్పటడుగులు వేయకుండా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళని కాపాడుకోవాలని అయితే చెప్పారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.